తరచూ టాయిలెట్కి వెళ్లటం, రాత్రులు ఎక్కువసార్లు లేవాల్సి రావటం మామూలుగా అయితే పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. కానీ ఒక వయసు వచ్చాక 50 ఏళ్లు పైబడ్డాక ఇలాంటి మూత్రగండాలు ఎదురవుతుంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావటం వెనుక ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ కారణంగా ఉండే అవకాశం ఉంది. PSA పరీక్ష సాయంతో ప్రోస్టేట్ క్యాన్సర్ను ఎలా ముందుగానే పసిగట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోస్టేట్ క్యాన్సర్ జీవితపు ఆఖరి మజిలీలో పురుషుల పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తూ ఉంటుంది. అయితే కొన్ని అనుమానిత లక్షణాలను గమనించటం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ను ముందుగానే పసిగట్టడం పెద్ద కష్టమేమీ కాదు. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తున్నప్పుడు, మూత్ర విసర్జనలో మంట, మూత్ర విసర్జనకు చాలాసేపు పట్టడం, రాత్రి వేళల్లో ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు లేవాల్సి రావటం, ధార తగ్గటం, మలి వయసులో ఇవన్నీ ప్రోస్టేట్ గ్రంథిలో అనారోగ్యాన్ని పట్టి చెప్పే అనుమానిత లక్షణాలు. ఇలాంటప్పుడు తరచూ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే పరీక్షను తరచూ చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో PSA శాతాన్ని బట్టి ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను ముందుగానే గుర్తించి తగిన చికిత్సతో పాటు నివారణ చర్యలు తీసుకునే అవకాశం మనకు ఉంటుంది.